పాత గోనె సంచుల ధరపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ధాన్యం నింపడానికి ప్రభుత్వం సేకరించినప్పుడు ఎక్కువ ధర చెల్లించారని, ఇప్పుడు మిల్లర్ల నుంచి తిరిగి తీసుకోవడానికి తక్కువ ధరను నిర్ణయించడం ద్వారా పౌర సరఫరాల సంస్థకు నష్టం జరుగుతుంది అని ఆరోపణలు వచ్చాయి. దీంతో గోనె సంచుల ధరను సవరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ధాన్యం సవరణపై సేకరణపై కొత్త విధానం తయారు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ముందు పాత గోనె సంచుల ధరల సవరణ ప్రతిపాదన పెట్టే అవకాశాలు ఉన్నాయి. గడిచిన పంటకాలంలో ప్రభుత్వం నుంచి రైస్ మిల్లర్లు తీసుకుని తిరిగివ్వని గోనె సంచులకు ఇటీవల ₹15.50 ధర ఖరారు చేసింది. అయితే 10 ఏళ్లలో ఆడిట్ చేయకపోవడంతో 250 కోట్ల గోనె సంచులు రైస్ మిల్లర్ల వద్దే ఉండిపోయాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ ఉదంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. 3875 కోట్ల గోనె సంచులను మింగేశారు శీర్షికతో కథనాలు ప్రచురించింది. దీనిపై సీఎం కార్యాలయ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. మిల్లర్ల వద్ద ఎన్ని గోనె సంచులున్నాయి, ఎంత ఆదాయం రావాల్సి ఉంది, ఇంతకాలం ఆడిట్ చేయకపోవడానికి కారణాలేంటి తదితర అంశాలపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. గోనె సంచుల సొమ్ము వసూలకు చర్యలు తీసుకోవాలి అని ఆదేశించినట్లు తెలిసింది. 3 ఏళ్ల క్రితం 10 కోట్ల గోనె సంచులను మిల్లర్లు, రేషన్ డీలర్లు, వ్యాపారుల నుంచి కొన్నప్పుడు ₹30 ఎలా చెల్లించారు, ఇప్పుడు ₹15.50 ఎందుకు ఖరారు చేశారు అన్న దానిపై సీఎంఓ వివరణ కోరినట్లు సమాచారం.